విజయనగర సామ్రాజ్యంలో ఒకరోజు మహారాజు శ్రీకృష్ణదేవరాయలు తన సింహాసనంపై కూర్చునుండగా ఆస్థాన కవి తెనాలి రామకృష్ణుడు చమత్కారంగా నవ్వుతూ వచ్చాడు. హఠాత్తుగా ఆకాశం నుండి ఓ విచిత్రమైన కాంతి పుంజం వారిపై పడింది. భలే, ఇదేంటి మాయా అంటూ కళ్ళు తెరిచి చూశారు రాయలు. చుట్టూ పొడవైన గాజు భవనాలు, ధ్వని చేసే వాహనాలు, వేగంగా కదులుతున్న జనసమూహం. వారు నేరుగా ఒక రోడ్డు మధ్యలో ఉన్నారు. అంకుల్, మీరేం చేస్తున్నారు ఇక్కడ? ఇది రోడ్డు అని అరిచింది చిన్నారి తేజ. ఆమె స్కూల్ నుండి ఇంటికి వస్తూ రాజుగారిని కవిగారిని చూసి ఆశ్చర్యపోయింది. వారికి రోడ్డు దాటడం కూడా తెలియడం లేదు. మరి మేము విజయనగరం నుండి వచ్చాము, మేమెక్కడున్నాము అని అడిగారు రాయలు. తేజ నవ్వి, ఓ, మీరు మరి టైం ట్రావెల్ చేసి వచ్చారా? ఇది 21st సెంచరీ, ఇది ఇండియా అని వివరించింది. టైం ట్రావెల్ అంటే ఏంటో అని తెనాలి రామకృష్ణుడు గందరగోళానికి గురయ్యాడు. తేజ వారిని తన ఇంటికి తీసుకెళ్లడానికి కారు దగ్గర తీసుకొచ్చింది. అశ్వాలు లేవు, రథం ఎలా కదులుతుంది? ఇది ఖచ్చితంగా మాంత్రికుల పని అని తెనాలి రామకృష్ణుడు అనుమానం వ్యక్తం చేశాడు. తేజ తన ఇంట్లో టీవీ ఆన్ చేసింది. తెరపై మనుషులు మాట్లాడడం చూసి రాయలు భయపడ్డాడు. ఈ చిన్న పెట్టెలో ఇంతమంది మనుషులు ఎలా ఇమిడారు? వీరిని ఎవరు పట్టుకొచ్చారు అని ఆందోళనగా అడిగాడు. వేడి ఎక్కువగా ఉండడంతో తేజ ఏసీ ఆన్ చేసింది. ఒక్కసారిగా చల్లటి గాలి వీచింది. తెనాలి ఒక క్షణం ఆలోచించి, గాలి ఎక్కడి నుండి వస్తుంది? ఈ గదిలో కనిపించని రాక్షసుడు ఏదైనా ఊదుతున్నాడా అని అడిగాడు. తేజ నవ్వుతూ, రామకృష్ణ గారు, ఇవన్నీ సైన్స్, మ్యాజిక్ కాదు. మీ కాలంలో మీరు అద్భుతమైన దేవాలయాలను, కవిత్వాన్ని సృష్టించారు. ఇప్పుడు మేము ఈ అద్భుతమైన యంత్రాలను సృష్టించాము. అంతా మనుషుల మేధస్సే అని చెప్పింది. అదే రోజు సాయంత్రం రాయలు, తెనాలి రామకృష్ణుడు తాము నేర్చుకున్న కొత్త విషయాల గురించి మాట్లాడుతుండగా మళ్ళీ అదే విచిత్రమైన కాంతిపుంజం వారిపై పడింది. తిరిగి వెళ్లే సమయం ఆసన్నమైంది. విజయనగరంలోకి తిరిగి వచ్చి అంతా కలగా అనిపించింది. 21వ శతాబ్దం చాలా అద్భుతం, కానీ మన విజయనగరమే నాకు ఇష్టం అన్నారు రాయలు. అవును మహారాజా, కానీ నా కోసం అద్భుతమైన కథ దొరికింది అని నవ్వాడు తెనాలి. 21st సెంచరీలో వాళ్ళిద్దరూ టైం ట్రావెల్ చేసి ఇక్కడికి వస్తే ఎలా ఉంటుంది, సో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని చెప్పేసి ఒక చిన్న ఇమాజినరీ స్టోరీ. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా చూపించండి, వాళ్ళు కూడా చాలా ఎక్సైట్ అవుతారు. ఇంకో ఇంట్రెస్టింగ్ కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, బాయ్. మర్చిపోకుండా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.